హాయ్ బడీస్, మన లైఫ్లో ఉన్న అంధకారాన్ని మొత్తం అమావాస్యలో కలిపేసి ఉగాదితో ఉదయిస్తున్న ఈ ఉదయాన్ని ఉల్లాసంగా ప్రారంభిద్దాం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమావాస్య అయిపోయిన తర్వాత దేవుడి మందిరం మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని దేవుడి పటాలు అన్నిటికీ కుంకుమ మరియు పూలతోటి అలంకరణ అయితే చేసేసాను. ఈరోజు దేవుడి మందిరం డెకోర్ నుంచి దేవుడికి పెట్టే ప్రసాదాల వరకు మొత్తం నేనే చేయబోతున్నాను. ఉగాదికి సంబంధించిన ఉగాది పచ్చడి మాత్రం అమ్మ చేస్తున్నారు. ఎందుకంటే ఉగాది పచ్చడి లేదని తేడా కొడితే మమ్మల్ని అనుగొట్టింది. సో నేనైతే ఈరోజు పూర్ణాలు, పులిహోర, దద్దోజనం అండ్ స్వీట్ పొంగల్ అయితే నేను చేస్తున్నాను. ఉగాది పచ్చడి అయితే అమ్మ చేస్తున్నారు అనమాట. ఉగాది పచ్చడి కూడా నేనే చేద్దాం అనుకున్నాను, కానీ ఒకవేళ పులుపు ఎక్కువ వేసి పులుసు చేస్తానేమో, బెల్లం ఎక్కువ వేసి పానకం చేస్తాననే భయంతో నేనైతే ఉగాది పచ్చడి జోలికి అయితే నేను వెళ్ళలేదు. మిగతా ఏవైతే ప్రసాదాలు చేశానో అవి అన్నీ చాలా పర్ఫెక్ట్గా మంచిగానే వచ్చాయి. ఎందుకంటే నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. ఒకసారి నా పేజీని చూడండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా లవ్ అండ్ కేర్ చూపిస్తున్నందుకు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేనే పూజ చేస్తున్నాను. సో నాతో పాటు మీ అందరికి కూడా మంచి జరగాలి. ఇప్పటి వరకు ఏదైతే బ్యాడ్ ఉందో అదంతా పోయి యుగాది రోజు గుడ్డే మంచిగా జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ 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 ఉగాది. అండ్ ఉగాది పచ్చడి ఎప్పుడు తిన్నా కూడా నాకు అన్ని రుచులు ఒకేసారి తగులుతాయి అనమాట. అంటే పులుపు ఒకసారి, వగర ఒకసారి అట్లా కాకుండా మిక్స్డ్ మొత్తం ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా నాకు టేస్ట్ అనేది తెలుస్తుంది. అందుకేనేమో అన్నిట్లో నేను బ్యాలెన్స్డ్గానే వెళ్తున్నాను. సో కాబట్టి ఒకసారి నేను మళ్ళీ ఎట్లయితే డెకోరేట్ చేశానో అదంతా మీరు ఒకసారి చూసేసి దేవుడి దండం పెట్టుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి.